వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ అధికారులపై కొంతమంది వ్యక్తులు దాడి చేయడం అమానుషమని, దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్జీ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు భూములను సేకరించడానికి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం కలెక్టర్ మరికొందరు అధికారులు వెళ్లిన క్రమంలో కొంతమంది వ్యక్తులు ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం దాడి చేయడం హేయనీయమైన చర్య అని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దాడిని ఖండిస్తూ జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలుపుతూ విధులు నిర్వహించడం జరిగిందని, అధికారులపై అరాచకంగా ఎక్కడ దాడి చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులపై దాడి చేయడమే కాకుండా వాహనాలను ధ్వంసం చేయడం బాధాకరమని, ఏకంగా కలెక్టర్ పైన దాడి చేయడం తాను ఎన్నడూ చూడలేదని మహేందర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో నిన్న రోజున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అదేవిధంగా ఇతర ఉన్నత అధికారులు అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి భూమి సేకరించడానికి భాగంగా అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా జరిగిన దాడి ఏదైతే ఉందో అతి హేయమైనది. అది రాచరికపు వ్యవస్థకు పలికే విధంగా ఉంది. వారు మాట్లాడేది పూర్తిగా చూసిన వీడియోని బట్టి చూసిన, వచ్చిన వార్తలను బట్టి చూసిన, గౌరవ కలెక్టర్ గారు మాట్లాడేది వివరించేది కూడా పూర్తిగా వినకుండా ఏకపక్షంగా దాడి చేయడం, చేసుకోవడం, అదేవిధంగా విధి నిర్వహణలో ఉండబడిన ఇతర ఉద్యోగులతో, వారితో పాటు వచ్చిన అందరు ఉద్యోగులపైన దాడి జరిగింది. ఇది చాలా తీవ్రమైనది. వారు వచ్చిన వాహనాలను కూడా అతి ఘోరంగా వాటిని ధ్వంసం చేసి అంత తీవ్రంగా ప్రవర్తించడం అనేది చాలా సరైనది కాదు. అరాచకంగా ప్రవర్తించడం జరిగింది. వాటిని మేము అందరము కూడా ఖండిస్తున్నాం. ములుగు జిల్లా పక్షాన మొత్తం ములుగు జిల్లా రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో వారందరం కూడా మేము ఈరోజు నిరసన తెలుపుతూ అన్ని మండల కార్యాలయాలలో నల్ల బ్యాడ్జీలను ఉపయోగించి విధులను మధ్యాహ్నం అంటే లంచ్ డెమాన్స్ట్రేషన్ చేసుకుంటూ నల్ల బ్యాడ్జీలతో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది నిరసన తెలుపుతూ ఉన్నాం, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటిది దాడి ఎప్పుడు ఎటువంటి చోట ఎవరిపైన జరిగినా ఇది ఖచ్చితంగా శిక్ష పడవలసిన అవసరం ఉంది. బాధ్యులకి, దోషులకి ఖచ్చితంగా ఇప్పటికైనా వారందరినీ అరెస్ట్ చేసి ఎవరైతే ఈ దాడిలో పాల్గొని మరి ఇదంతా కూడా ప్లాన్ ప్రకారంగా చేసిన వ్యవహారంగా కనపడుతూ ఉంది, వారందరినీ కూడా కేసులు పెట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసి శిక్షించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత.